చికెన్ పచ్చడి నా స్టైల్లో ఎలా పెడతానో చూపిస్తాను. ముందుగా అయితే 1 కేజీ చికెన్ అయితే తీసుకున్నా అండి నేను. దాంట్లో కొంచెం ఉప్పు, పసుపు, కొద్దిగా ఆయిల్ వేసి ఇలా కలిపి మంచిగా కలపాలండి. ముక్కలకు అన్నిటికీ పట్టేటట్టు కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఇందులో యాలకులు, ధనియాలు, లవంగాలు, దాల్చిన చెక్క, ఆవాలు, మెంతులు ఇవైతే మంచిగా వేయించుకొని మిక్సీకి పట్టుకోవాలండి. అందులో వెల్లిపాయలు కూడా వేసుకోవాలి. ఇదైతే మసాలా రెడీ. ఇంకా నెక్స్ట్ ప్రాసెస్, ఇప్పుడైతే ఏదైతే మనం కలిపి పెట్టుకున్న చికెన్ ఉంది కదండి, డైరెక్ట్ బౌల్లో వేసేసి కొంచెం హైలో పెట్టేసేయాలి మూత పెట్టి. అప్పుడు వాటర్ అంతా అందులోకి వచ్చేస్తుంది. ఇలా వాటర్ అంతా వచ్చేస్తుంది. మళ్ళీ కాసేపు మూత పెట్టి తీసినాక చూస్తే ఇంకా ఎక్కువగా ఉంటాయి చూడండి. ఇలా వచ్చిన వాటర్ అంతా ఇనికిపోయేదాకా హై ఫ్లేమ్లోనే ఉండి మధ్య మధ్యలో కలుపుతుండాలి. మాడిపోకుండా చూసుకోవాలండి. ఇలా మొత్తం దగ్గరగా వాటర్ అంతా ఇనికిపోయింది చూసారా. ఇలా అయిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోవాలి మనం. చూసారా మొత్తం వాటర్ అంతా ఇనికిపోయింది కదా, ఆయిల్ మాత్రమే కనబడుతుంది. ఇప్పుడు పక్కన పెట్టేసుకున్న తర్వాత ఒక కళాయిలో కొంచెం ఆయిల్ వేసేసుకొని, కొంచెం అంటే కొంచెం ఏం కాదండి, దానికి సరిపడినంత చూసుకొని వేసుకోవాలి. ఇలా ఆయిల్ అంతా వేడెక్కిన తర్వాత ఏవైతే మనం బాయిల్ చేసి పక్కన పెట్టుకున్నామో ఆ చికెన్ ముక్కల్ని ఇందులో వేసేసుకొని ఫ్రై అయితే చేసుకోవాలి. మరీ ఫ్రై అంటే డీప్ ఫ్రై చేయొద్దండి, కొంచెం బ్రౌనిష్గా వచ్చేంత వరకు మాత్రమే చేయాలి. ముఖ్యంగా ఎక్కువగా డీప్ అయితే చేయొద్దు, ఎందుకంటే అలా చేస్తే ముక్క చాలా గట్టిగా ఉంటుంది, అప్పుడు తినేటప్పుడు చాలా కష్టంగా ఉంటుంది. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు చేస్తే సరిపోతుంది. ఇలా చేసి అన్నీ పక్కన పెట్టేసుకోవాలి. మిగతాయి కూడా కొంచెం కొంచెం వేసుకొని చేస్తుండాలండి. అంతా ఒకేసారి వేస్తే అంత బాగా ముక్క కాలదు, బ్రౌన్గా రాదు, అటు ఇటుగా అన్నట్టు ఉంటుంది. అందుకే ఇలా మొత్తం కొంచెం కొంచెంగా వేసుకుంటూ తీసేసుకోవాలి. ఇలా అన్నీ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించి అయితే పక్కన పెట్టేసుకోవాలండి. ఇలా చూసారా ఎంత బ్రౌన్గా ఉందో. లైట్ బ్రౌన్, థిక్ బ్రౌన్ కాదు, లైట్ బ్రౌన్ కలర్లో ఉంది. ఇలా అన్నీ తీసి పక్కన అయితే పెట్టుకున్నాక ఇందులోనే కొంచెం కరివేపాకు అయితే ఫ్రై చేసుకోవాలి. అది మీ ఇష్టం, కరివేపాకు కావాలనుకున్న వాళ్ళు వేసుకోవచ్చు, లేదు అంటే లేదు, అంత అవసరం అయితే లేదు. ఇందులోనే ఒక ఫ్రెష్ అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసి మంచిగా కొద్దిసేపు ఫ్రై అవ్వనివ్వాలండి. మరీ ఎక్కువసేపు అవ్వద్దు, స్టవ్ ఆపేసుకోవాలి. ఇంకా ఆ వేడి సరిపోతుంది దానికి. ఇలా కలిపి పెట్టుకున్న తర్వాత ఇందులో మనం ఏదైతే దంచి పెట్టుకున్న గరం మసాలా ఉందో అవి ఇందులో వేసుకోవాలి. కొంచెం ఎండు కొబ్బరి, కారం ఎంత కావాలో మీకు, గ్రేవీ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు కాస్త ఎక్కువనే వేసుకోవచ్చు, లేదు మాకు మామూలుగానే ఉన్నా సరిపోతుంది అనుకున్న వాళ్ళు తక్కువ వేసుకుంటే సరిపోతుంది. ఉప్పు అయితే నేను కొంచెం సరిపోను వేస్తున్నాను అండి, ఎందుకంటే పచ్చడి కదా, నిలువ ఉండాలి కదా, అందుకని అయితే కొద్దిగా వేస్తున్నాను. కొన్ని వెల్లిపాయలు, ఇందులో జీలకర్ర, మెంతులు, ఆవాలు, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క ఇవైతే వేయించి పౌడర్ అయితే చేసుకున్నా అండి. ఇది నిమ్మరసం కూడా వేసి కలుపుకోవాలి. నేను ఈ ఆయిల్ తీసి కొంచెం పక్కన పెట్టుంచునండి, ఎందుకంటే ఎక్కువగా అవుతుందో ఏమో అనేసి పక్కన అయితే పెట్టిన, అవసరం లేదు, మొత్తం వేసి కలిపేసుకోవచ్చు. ఆయిల్ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు కలిపేసుకోవచ్చు, వద్దు అనుకున్న వాళ్ళు తక్కువ ఇలాగే కలిపేసుకుంటే సరిపోతుంది. నేనైతే తక్కువ పడుతుంది అనిపిస్తుంది కాబట్టి నేను ఇంకొంచెం ఆయిల్ అయితే యాడ్ చేస్తాను ఇందులో. ఏదైతే ఫ్రై చేసుకున్న కరివేపాకు ఉందో అది కూడా ఇందులో వేసేసాను. ఇప్పుడు
ఏవైతే మనం ఫ్రై చేసుకొని పెట్టుకున్న చికెన్ ముక్కలు ఉన్నాయో అవి ఇందులో వేసేసి కలిపేసుకోవాలండి. ఇంతే ఈజీ అండి చికెన్ పచ్చడి. చాలా ఈజీగా అయిపోతుందండి, తొందరగా అవుతుంది, ఈజీగా అయిపోతుంది. చాలా జ్యూసీగా, మరీ గట్టిగా కాకుండా క్రిస్పీగా ఉంటుంది ముక్క. చాలా బాగుంటుంది టేస్ట్. ఇలా ట్రై చేసి చూడండి. ఇదైతే నా స్టైల్లో నేను ఇలాగే పెడతాను. నేను కూడా ఒక్కొక్కసారి డీప్ ఫ్రై చేసినప్పుడు గట్టిగా అయిందండి, అందుకనే నేను అట్లా వద్దు అనుకొని ఇట్లా ఇట్లా చేసి పెట్టుకుంటున్నాను. ఇప్పుడైతే ఎంతో టేస్టీ అయిన చికెన్ పచ్చడి అయితే రెడీ అండి. చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా చేసేసుకోండి. మరి ఇంతే ఈజీ అండి. దీన్ని మనం ఒక బాటిల్లో అయితే పెట్టుకుందాం, గాజు బాటిల్లో. అప్పుడే బాగుంటుంది. ప్లాస్టిక్ బాటిల్లో కాకుండా గాజు బాటిల్లో పెట్టుకుంటే ఎక్కువ రోజులు నిలువ ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.